19వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. సహోదరి సహోదరులారా, ఈ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు మన ప్రభువు. అన్నిటి మీద ప్రభువునకు సర్వాధికారము ఉంది. ప్రభు యొక్క బిడ్డలముగా ప్రభువు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. ప్రభు అంటూ ఉన్నాడు, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం నేను ఇస్తున్నాను. ఏది మీకు ఏమాత్రము హాని చేయదు అని. ఎటువంటి అపవాది శక్తులు మన మీద దాడి చేయాలని ప్రయత్నించినప్పటికీ మనము వాటికి భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు బలమంతటి మీద మనకు అధికారాన్ని ప్రభు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అపవాది వేసే తంత్రములకు, అంధకార శక్తులకు ఇంకా ఎటువంటి శక్తి అయినా అయ్యుండొచ్చు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు. అటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాము. దేనిని బట్టి భయపడవద్దు, కానీ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎంతో శక్తిగల దేవుడవు ప్రభువా. ఏ శక్తి కూడా మీ శక్తి ముందు పనిచేయదు అని మేము గ్రహించగలగాలి తండ్రి. అపవాది వేసే తంత్రములకు మేము భయపడేవారముగా ఉండకూడదు ప్రభువా. మీ వలన మేము వాటన్నిటి మీద అధికారము కలిగి ఉన్నాము అనే విషయాన్ని గ్రహించి ఏ విషయంలోనూ మేము భయపడకుండా మిమ్మును బట్టి ధైర్యంగా ఉంటూ మీ ద్వారా మేము గొప్ప కార్యములను చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.